మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మొన్ననే టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది, రజతోత్సవ సంబరాలని చేసుకుంది. ఏమనిపించింది? ఏది చెప్పినా మళ్ళీ అడిగే వస్తుంది. మళ్ళీ అది పాలిటిక్స్ అవుతుంది కానీ 20 సంవత్సరాలు పూర్తి కాలేదనిపిస్తుంది. 2001 25లో పూర్తి అవుతుంది, 26లో పూర్తి అవుతుంది. ఒక సంవత్సరం ముందే చేసుకున్నారు అనిపిస్తుంది. ఆవిర్భావ దినోత్సవం 25 ఏళ్ళు అయింది. ఆవిర్భావ 25 ఏళ్ళు కాల 25వ ఆవిర్భావ దినోత్సవం. అంతే. అందులో మళ్ళీ దాంట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ విరోధాభావం కూడా ఉంది కదా. ఈ సంవత్సరం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయిలేండి. మీకేమనిపిస్తుంది పర్సనల్ గా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది రాజకీయం అండి, మనం అనిపించేది ఏముంది దాంట్లో. వాళ్ళు ఏదో ప్రచారం మీటింగు, కేసీఆర్ మళ్ళీ చాలా రోజుల నుంచి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ రాలే కదా బయటికి, కాబట్టి ఆయన దాని ఒక వేదికగా వాడుకోవాలని మనం మీటింగ్ పెట్టుకున్నాం. చూసిండ్రా మీటింగ్ కానీ కేసీఆర్ మాట్లాడే ఉపన్యాసాన్ని కానీ? చూసాం. ఆయన పాత ధోరణి ఏముందాడు, కానీ అంత స్పీడ్గా అనిపించరా. బహుశా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు. సో ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదా ఉపన్యాసం? లేదు పంచి లేదేమో అనిపించింది. పంచి మిస్ అయింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితి కావచ్చు, ఈ ఉన్నటువంటి ఏమంటారు సిచ్యువేషన్స్, వీటన్నిటి మధ్యలో కేసీఆర్ దాంట్లో ఏదో మిస్ అయింది ఉపన్యాసం. ఇంకా అవన్నీ వద్దులేండి, అవన్నీ. ఓకే, అయితే ఇప్పుడు పోటాపోటీగా జరిగేటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నాయి కదా, కౌంటర్లు రీకౌంటర్లు ఇట్లాంటివన్నీ ఇస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒక పక్కనేమో బీఆర్ఎస్ వాటికి విలువ లేకుండా అయిపోయిందండి. ఎవరు చేసినా, ఈ అధికార పక్షం చేసినా విపక్షం చేసినా అతిగా చెప్తున్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అవినీతి జరిగింది అనేది అవన్నీ విషయాలు వేరే సంగతి. తప్పులు జరిగినాయి అనేది అది యథార్థంగా కనబడుతుంది. దాన్ని 1,00,000 కోట్లు మునిగిపోయిందని అనలేము. ఇక్కడ కేటీఆర్ కూడా అట్లనే మాట్లాడుతుంటాడు, మొత్తం టోటల్ అంతా మాయమైపోయింది. ఇవన్నీ విషయాలు ఎట్లుంటాయంటే అలవాటు అయిపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కలగా పులగంగా చేసి మాట్లాడుతుంటారు అన్ని రాజకీయ పక్షాలు. స్వీపింగ్ రిమార్క్స్, అది నాకు కొద్దిగా సబ్జెక్టు ఆ విధంగా మాట్లాడితే నచ్చదు. మా అన్నగారి వెనకటి కాలం నుంచి అలవాటు ఉన్న పద్ధతి నిశ్చితంగా పాయింటెడ్గా చెప్పాల అనేది నా ఆలోచన ధోరణి. ఇప్పుడున్నటువంటి ఎవరు మాట్లాడినా దాంట్లో ప్రతిపక్ష అధికార పక్షాలకు ఏం తేడాగా అనిపించట్లేదు, అలవాటు అయిపోయింది మా అందరికీ. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలని చూస్తుంటే ఈ టైంలో ఎంటర్ అవుతే బాగుండేదని అనిపించేదా మీరు రాజకీయాల్లో? ఏ ఆలోచనే లేదండి నాకు. ఈ టైము ఆ టైం ఎప్పుడు రాలేదు, అప్పుడు మైండ్లోకే రాలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా పార్టీలు? అటు ప్రభుత్వం కావచ్చు పార్టీలు కావచ్చు, ఓవరాల్గా ప్రతి చోట ఎట్లా కనిపిస్తుంది మీకు సిచ్యువేషన్? ప్రజల కోలో ఆలోచిస్తున్నారు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా. అటు పోటాపోటీ హామీలు ఒకటి, ఎవరు కూడా వాటిని తీర్చే పరిస్థితిలో లేరు. కేసీఆర్ ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా పూర్తిగా ఎక్కువ హామీలు ఇవ్వడము, ఇబ్బంది పడడం జరుగుతుంది. ప్రజల కోసం మేలు చేయాలనేదే రాజకీయ నాయకులు మొదటిది ఉంటుంది. కానీ రాను రానుగా మరి ఆర్థిక ఇబ్బందులు రాజకీయ ఇబ్బందులు అన్నీ నెరవేర్చలేరు కదా. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో మీరు అన్నట్టుగా ఆరోపణలు ఇవన్నీ కూడా ఉంది కదా, తూతూ మేమే కైండ్ ఆఫ్. ఇదే కాకుండా ఒక రకంగా పర్సనల్ అటాక్ అనేది కూడా చేస్తూ ఉంటారు కదా. ఓ బాడీ షేమింగ్ అవుతుంది, వాళ్ళ లాంగ్వేజ్ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అదంతా కూడా అవాంఛనీయం అండి, ఎవరు చేసినా అది అవాంఛనీయం. అన్ని వైపుల నుంచి అది అవుతోంది.
ఇంకొక పర్సనల్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఒక కేసు పెట్టి లోపల వేశారు. ఆ తర్వాత నైమిషా పెళ్లి టైంలో కూడా ఆయన పర్సనల్గా బెయిల్ తీసుకొని రావాల్సినటువంటి కండిషను. దీనికి రివెంజ్ తీసుకోవాలని గీతమ్మ అనుకున్నారు అనే మాట ఇప్పటి కూడా తను వర్క్ చేస్తున్నప్పుడు. లేదు, అట్లయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. అట్లా ఏం కనిపించట్లేదు. చాలామంది అంటున్నారు అసలు నేను రివెంజ్ తీసుకోవట్లేదు అని. ఇక అది అంత లోతుగా నేను ఎప్పుడు వాళ్ళతోటి మాట్లాడలేదు కూడాను. అట్లేమైతే కనిపించట్లేదు. యూజువల్గా రేవంత్ సీఎం అయిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత, ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, పీఠం మీద కూర్చున్న తర్వాత, ఎస్ ఇప్పటి నుంచి రేవంత్ తనదేంటో చూపిస్తాడు అనే ఒక మాట, టైగర్ ఈజ్ బ్యాక్ అనేది అంత పెద్దగా అప్పుడు క్యాంపెయిన్ అయింది. ఆ తర్వాత ఇవన్నీ కూడాను రాజకీయాల్లో అధిక ప్రసంగాలు, హైపర్బోల్ అంటారు కదా. అభిమానులు అట్లా ఉంటారండి. తిట్టేవాళ్ళు వేరే రకంగా ఉంటారు, అభిమానులు ఒక తిరిగి ఉంటారు. అభిమానం అది అంతే. మనకు కూడా రాను రాను తమిళనాడు తరహా రాజకీయాలు వచ్చినాయి. వ్యక్తిగత ఏమంటారు, వ్యక్తిగత ఆరాధన ఎక్కువైపోయింది. వాళ్ళని ఒక దేవుళ్ళగా పూజించి అంత స్థాయి ఇంకా రాలేదు మన దగ్గర. కానీ తమిళనాడులో అయితే ఆ స్థాయి దాటిపోయింది కదా. ఇప్పుడు మన పక్క ఆంధ్రప్రదేశ్లో అంతా కొందరు చంద్రబాబును అట్లా చేస్తారు, కొంతమంది జగన్ చేస్తారు. ఇప్పుడు చాలా కీలకంగా గీతమ్మ వ్యవహరిస్తున్నారు అనే ఒక మాట ఉంది కదా. ఒక క్యాంప్ ఆఫీస్ లాగా తన ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఎవరు ఏంటి అనేది ప్రతి అప్డేటు గీతమ్మకే వెళ్తోంది అనే మాట అన్ని తప్పుడండి. ఆమె అడ్మినిస్ట్రేషన్లో నాకు తెలిసి అయితే ఎక్కడ జోక్యం లేదు. అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎక్కువ రాజకీయాల్లో కానీ. ముఖ్యమంత్రి కాబట్టి, అదివరకే పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి, ముఖ్యమంత్రి ప్రముఖులు వచ్చినప్పుడు ఫ్యామిలీని కూడా గ్రీట్ చేసి వెళ్తారు. ముఖ్యంగా మహిళా నాయకులు వచ్చినప్పుడు, సీతక్క కానీ, కొండా సూర్యకి కానీ, ఇంకా వేరే మహిళా నాయకులు ఎక్కువ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువ గీతను కలిసి వెళ్తుంటారు. నాకు తెలిసి వీళ్ళేం ఎక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి కానీ వాళ్ళు ఎక్కువ కలవరు. ఎవరైనా ఆమె కూడా ఎవరిని పరిచయాలు పెంచుకోవడం కానీ అట్లా ఏం లేదు ఇప్పుడు నాకు తెలిసి. ప్రతిసారి వినిపించే ఒక మాట ఏంటంటే సీఎంని మారుస్తారు. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి కాదు, అయిపోయింది, ఇంకో కొత్త సీఎం వస్తాడు అని. కాంగ్రెస్లో సాధారణమైన విషయం అండి. కాంగ్రెస్లో ఆ మాట అనడం సాధారణ విషయం. అందులో ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి లోపల ఏం సబ్జెక్ట్ ఉండదు కానీ అలా రాస్తుంటారు. సబ్జెక్ట్ ఏ ఉండదు, హెడ్లైన్ అలా ఉంటుంది. ఇంకా మార్చేస్తున్నారు. అన్ని వేస్ట్ న్యూసే. ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్ళొచ్చాడు, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు, క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఇమ్మీడియట్ గా నాకేమి కొత్తగా అనిపించట్లా కాంగ్రెస్లో. ఇది బీజేపీ కూడా అలానే ఉందండి. సంవత్సరం అర్థం నుంచి పార్టీ ప్రెసిడెంట్నే మార్చలేదు. అవును, కిషన్ రెడ్డి స్థానంలో వస్తారు, ఆయనే కంటిన్యూ అవుతారు. ఢిల్లీలో ప్రభుత్వం లేకపోతే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళది ఉంటే తెలిసేది మీకు. ఢిల్లీలో నియంత్రణ ఉంది, కాంగ్రెస్ నియంత్రణ ఢిల్లీలో తగ్గిపోయింది. అధికారంలో ఉంటే ఒక నియంత్రణ ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే ఒక నియంత్రణ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కాంగ్రెస్ అధికారం కోల్పోలే కదా, 10 సంవత్సరాలు దాటిపోయింది. అవును, కాబట్టి తప్పకుండా ఇప్పుడు చాలామంది నాయకులు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. అధికారంలో ఉంటే అందరు వెళ్ళిపోయేవారా? అక్కడే ఉండేవాళ్ళు కదా, అక్కడే ఉంటారు. పవర్ అంతా రాజకీయ అధికార లేకపోవడమే. లేకపోతే అంత సిద్ధాంతాలు చెప్పారు, సెక్యులరిజం అని చెప్పారు, పోయి మళ్ళీ అట్లాంటి పార్టీలోనే చేరారు. పుట్టినప్పటి నుంచి బీజేపీలో చేరేదాకా బీజేపీని వ్యతిరేకించారు, చేరిపోతున్నారు. ఆ విధంగా చెప్తే మన తెలంగాణలోనే తక్కువ బీజేపీలో వెళ్ళింది. వెళ్ళారు కొంతమంది, పేర్లు ఎందుకు కానీ వెళ్ళలేదు. వేరే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మన దగ్గర కూడా ఉంది కదా, కంప్లీట్గా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా బీజేపీలో చేరిన వాళ్ళు ఉన్నారు కదా. అంతా అధికారమేనండి, అంతే అంతే, అధికారం తప్పితే ఇంకేం లేదు.
ఇప్పుడు మన దగ్గర టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ మేమే వస్తున్నాము అనేది బీజేపీ చాలా గట్టిగా చెప్తుంది. ఎవరిని భవిష్యవాణి ఎలా చెప్తామండి. అయినా బీజేపీకి కొంత సైద్ధాంతిక బలం ఏర్పాటు పెరుగుతుంది. హిందూ ముస్లిం వాళ్ళ విద్వేష ప్రచారం వల్ల, బూచిగా చూపడం వల్ల. కానీ వాళ్ళకు స్థానికంగా అంత కేడరు కానీ బలం కానీ చాలా ప్రాంతాల్లో లేదు. 120 నియోజకవర్గాల్లో అనుకుంటా కనీసం 119 కదా, 80-90లో తక్కువ బేసు అంతే రాదు. అది ఒక్క తీరుగా ఉండదు. మనము 2000 అదేంది రఘునందన్ రావు గారు గెలిచారు కదా, 1000 ఓట్ల దుబ్బాక ఒక విచిత్రమైన గాలి వచ్చింది. జిహెచ్ఎంసీని ఎన్నుకున్నారు. మళ్ళీ ఏది ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో అవును. అంటే అది ప్రజలు వ్యక్తిగతంగా ఓటేస్తున్నారా, గాలిని బట్టి ఓటేస్తున్నారా, కానీ అట్లా జరిగిపోతా ఉంది. ఇప్పుడు పద్మారెడ్డి గారికి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, ఇంత జీవితంలో రాజకీయ జీవితం తక్కువ అండి. అనేది బాధపడ్డ క్షణాలు ఏమున్నాయి? చాలా పర్సనల్ లైఫ్ కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇటు రాజకీయాలు, ఫ్యామిలీ అన్నీ చూసుకుంటే బాగా బాధపడ్డ క్షణాలు ఏమున్నాయి? సంఘటన ఏంటి? అట్లా 2-3 సార్లు జైలుకు వెళ్ళినప్పుడు రేవంత్ బాధాకరమైన విషయం. ముఖ్యంగా డ్రోన్ కేసు ఇది కానీ, దాన్ని కేసు వివరాల్లోకి వెళ్ళకుండా వాటిలోకి ఎక్కువగా రెవెంజ్ అనే కనిపించింది. బాగా సంతోషపడ్డ క్షణం ఉంటుంది కదా, అల్లుడు పైకి వస్తే సీఎం అయ్యాడు ఉంటుంది కదా, అంతే కదా. అవును. సో అన్న కేంద్ర మంత్రి, అల్లుడు సీఎం, ఏది ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? చెప్పాలంటే మునిమనుడు పుట్టడం. ఓ బాగుంది. నైమిషాకి ఒక కొడుకు పుట్టడం. అవును అవును. ఓకే, నైమిషా కొడుక్కి పేరు ఎవరు సెలెక్ట్ చేశారు? మరి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు? అది కూడా రీసెర్చ్ రేవంత్ వేరే రుద్రదేవ్ అనేదో ఆయన ఆలోచించాడు. కానీ అంత పేర్లన్నీ వెతికి పుస్తకాలు ఉన్నాయి కదండి, అన్ని రీసెర్చ్ చేసి రియాన్స్ అని ఫైనల్ చేశారు. రుద్రదేవ్ పేరు భలే ఉంది. ఆలోచన, థాట్ ఎట్లా వచ్చింది? రుద్ర అనగానే శివుడు అలా. రుద్రదేవ్ అది కాకతీయ రాజులో ఒక ఆయన పేరు. అది రుద్రదేవ మహారాజు. అతని కూతురే రుద్రమదేవి. సో ఆ హిస్టరీ అవన్నీ చూసుకున్నారు. రుద్రదేవ్ అంటే శివుడు, ఈ దేవుడు సెంటిమెంట్ రియాన్స్ అంటే మాత్రం విష్ణువు. శివుడు అనుకున్నారు, విష్ణువు పేరు సెటిల్ అయింది. అంతేనా? పేరు నచ్చింది. భక్తి కంటే ఎక్కువ పేరు ప్రత్యేకంగా ఉండాలనేది అంతే. సో ఇప్పుడు రేహాన్ష్ మీతో మాట్లాడతాడా, ఆడుకుంటాడా ఏంటి? ఆడుకుంటాడు. ఇప్పుడు ఆయన ఆటలోనే ఎక్కువ ఉన్నాడు. పెద్దాడు వస్తున్నాడు, 2 ఏళ్ళు దాటిపోయింది. ఉంటది కదా సహజంగా. ఆ పేరు బిగ్ తాత అని పిలుస్తాడు. తల్లి అమ్మమ్మ చెప్పింది ఆ పేరు. ముత్తాత కదా. అవును. అందరు తాతలు ఎక్కువైపోయారు. మా బ్రదర్స్ అందరు తాతలే. వాళ్ళ అన్నదమ్ములు 5 ఉన్నారు. వాళ్ళందరూ తాతలే కదా. అవును. కాబట్టి మరి డిఫరెన్స్ ఉండాలని బిగ్ తాత అని పెట్టి. బిగ్ తాత, బిగ్ అమ్మమ్మ అంతేనా? తాతమ్మ, తాతి అని పిలుస్తాడు, మీరు మాత్రం బిగ్ తాత. సో ఇప్పుడు రేహాన్ష్ గీతమ్మని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని అమ్మమ్మ తాత అని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? అమ్మమ్మ తాత అని పిలుస్తాడు. సో తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెలుగు ఇవే మన అమ్మ తాత అమ్మమ్మ. అమ్మ నాన్ననేనా? అమ్మనే అంటాడు. నైమిషాని అమ్మ అని పిలుస్తాడు, నాన్ననే అంటాడు తండ్రిని. సో అదే ఎక్కువ సంతోషపడే క్షణం ఇంకా. అవును. రేహాన్ష్ రావడం. ఎందుకంటే మనం మోర్ ప్లెజర్. మనవరాలు కూతురు కంటే మనవరాలు కంటే మరి ముని మనవడు సంతోషాన్ని ఇచ్చే క్షణాలు కదా. అంతే కదా, మన పిల్లల కంటే వాళ్ళ పిల్లలు అంటే ఎక్కువగా అటాచ్మెంట్, బాండ్ అనేది ఉంటుంది. మనం కూడా ఏజ్ బిజీ లైఫ్ ఉండదు, ఫ్రీగా ఉంటాము. కాబట్టి వాళ్ళతోటే మనం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. సో మీరు కూడా గీతమ్మ కంటే ఎక్కువ టైం నైమిషా కంటే ఎక్కువ టైం రేహాన్ష్. నైమిషాతో మేము చిన్నప్పుడు చాలా టైం స్పెండ్ చేసాం.
మనవరాలు కదా, చిన్నప్పుడు ఎక్కువ మా ఇంట్లోనే ఉండేది, ఉంచుకున్నాము అట్లా ప్రేమతోటి. గీతం ఎట్లాగో ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అది అప్పుడేం కొంచెం- లేదు, ఇప్పుడు ఇక్కడే ఉంది కానీ ఫ్రీక్వెంట్, మ్మ్. ప్రతిరోజు తీసుకురావడం కానీ పోవడం కానీ చాలా రోజులు.